ఆకుకూరల్లో మనము ఎక్కువగా వాడే కూర అంటే తోటకూర. తోటకూర ఒకటే కాకుండా ఎన్నో రకాల ఆకుకూరలు ఇంకా ఉన్నాయి. అన్ని ఆకుకూరల్లోకి ఎక్కువగా ఔషధ గుణాలు ఉన్న కూర అంటే తెల్లగలిజేరు. ఇది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి తెల్లగలిజేరు, ఒకటి ఎర్రగలిజేరు. దీంట్లోకి ఎర్రగలిజేరు కంటే తెల్లగలిజేరు బాగా ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. ఈ ఆకుకూర షుగర్ పేషెంట్లకైనా, క్యాన్సర్ పేషెంట్లకైనా, కిడ్నీ ఖరాబ్ అయిన వాళ్ళకైనా, లివర్ ఖరాబ్ అయిన వాళ్ళకైనా చాలా మేలు చేస్తుంది అని అంటూ ఉంటారు. అంతేకాదు ఇంకా ఎన్నో రకాలుగా మన శరీరంలో వచ్చే చిన్న చిన్న రోగాలను ఇంకా నయం చేస్తుంది. దీనికి ఇంకో పేరింకా ఉంది, అదే పునర్నవ అని. పునర్నవ అంటే పునర్జన్మనిచ్చేది అని. దీని పేరే అంత గొప్పగా పెట్టారు అంటే ఇది ఎంత ఆరోగ్యకరమైన ఆకో మనం అర్థం చేసుకోవాలి. ఎప్పుడు తోటకూర, పాలకూర కాకుండా ఇలాంటి ఆకులు ఇంకా అప్పుడప్పుడు వండుకొని తినండి. పల్లెటూరులో ఉన్న వారికి అయితే చాలా దొరుకుతాయి, అందుబాటులోనే ఉంటాయి. కాకపోతే పల్లెటూరులో ఉన్న వారికి చాలా మందికి తెలియదు ఈ ఆకుకూర తింటామని. ఇప్పటి నుండి ఈ వీడియో చూసిన వాళ్ళు ఖచ్చితంగా ఈ ఆకు ఎక్కడ దొరికినా కానీ ఏమాత్రం ఆలోచించకుండా ఇంటికి తెచ్చుకొని కూర వండుకొని తినండి. చాలా మంచి చేస్తుంది మన ఆరోగ్యానికైతే. ఇప్పుడు దీన్ని ఎలా వండుకోవాలి అని నేను ఈ వీడియోలో చూపిస్తాను, చూడండి. దీన్ని సపరేట్ గా తోటకూర లాగా వండుకొని తినలేము అనే వారి కోసం ఈ వీడియో చేస్తున్నా నేను. దీన్ని మనము పప్పు వేసి వండుకుందాము. పప్పులో కొంచెం అంతా ఉప్పు వేసి కడిగినామంటే బాగా చక్కగా క్లీన్ అవుతుంది. పప్పులో ఖచ్చితంగా పురుగు మందుతో పాటు కలర్స్ ఇంకా కలుపుతూ ఉంటారు. నేను ఎప్పుడు కడిగినా ఉప్పు వేసి కడుగుతాను. పప్పుని ఒక 3-4 సార్లు నీళ్లు వేసి బాగా కడిగిన తర్వాత అర్ధగంట పాటు పప్పుని బాగా నాననిద్దాము. తర్వాత మనము ఆకుకూరని ఇంకా శుభ్రంగా కడుక్కుందాము. ఈ చెట్టు నేలపొంట పాకుతూ పెరుగుతుంది. ఒకటే వేరు ఉంటుంది గాని నేలపొన్న బాగా పాకుతూ పెరుగుతుంది. దీన్ని కొంచెం శుభ్రంగా కడుక్కోవాలి. ఉష్క మట్టి లాంటిది లేకుండా ఈ విధంగా శుభ్రంగా కడుక్కోవాలి. ఈ కూరని కడిగిన తర్వాత మాత్రమే కట్ చేయాలి. కడగక ముందు కట్ చేస్తే పోషక విలువలు తగ్గుతాయి అంటారు. అందుకోసమని కడిగిన తర్వాత మాత్రమే కట్ చేసుకోవాలి. ఈ ఆకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాము. ఈ విధంగా చిన్న చిన్నగా కట్ చేసుకున్నామంటే నారలేమి కనబడకుండా ఉంటాయి కూర ఉడికిన తర్వాత. ఈ విధంగా మొత్తం కూరనంతా కట్ చేసిన తర్వాత దీన్ని పక్కనుంచుకొని ఒక 2 ఉల్లిగడ్డలను ఇంకా కట్ చేసుకుందాము. ఉల్లిగడ్డలని చిన్నగా ముక్కలుగా కట్ చేసుకుందాము. కొంతమంది తోటకూరలో టమాటాలు వేసి వండుతూ ఉంటారు. కాకపోతే ఈ ఆకుకూరలో మాత్రం టమాటాలు అస్సలు వేయకూడదు. టమాటాలు వేయకుండా మాత్రమే వండుకోండి. నేను ఇక్కడ ఉల్లిగడ్డ ముక్కలు, ఎండుమిర్చి, ఎల్లిపాయలని తీసుకుంటున్నా. మీరు కావాలంటే పచ్చిమిరపకాయలని వాడుకోవచ్చు. కాకపోతే గ్యాస్ ప్రాబ్లం, అల్సర్ ఉన్న వాళ్ళైతే పచ్చిమిరపకాయలని వేసుకోకుండా వండుకుంటేనే మంచిది. ఇప్పుడు మనము నూనె వేడి చేసుకొని నూనెలోకి జీలకర్ర, ఆవాలు, కొంచెం అన్ని మెంతులను ఇంకా వేసుకుందాము. మెంతులు, ఆవాలు బాగా వేగిన తర్వాత ఇప్పుడు కొంచెం అంతా మినపప్పు, శనగపప్పుని కడిగి వేస్తున్నా నేను. ఎందుకంటే మనం షాప్లో నుంచి తెచ్చే ప్రతి పప్పులో పురుగు మందు కంపల్సరీగా కలుపుతారు. మనం పొట్టుపప్పు వాడుకుంటే అంత ప్రాబ్లం లేదు, కడగవలసిన అవసరం ఇంకా లేదు. ఇప్పుడు దీంట్లోకి ఎండుమిర్చి, ఎల్లిపాయలను ఇంకా వేసి బాగా వేపుదాము. తర్వాత దీంట్లోకి ఉల్లిగడ్డ ముక్కలు ఇంకా వేసి బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఉల్లిగడ్డ ముక్కలు కొంచెం పచ్చివాసన పోయేంత వరకు నూనెలో ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. ఈ విధంగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఉల్లిగడ్డ ముక్కలు పచ్చివాసన పోయి బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం నానబెట్టిన పెసరపప్పుని ఇంకా వేసుకుందాము. ఆకుకూరల్లో పెసరపప్పు వేసుకునేటప్పుడు నానబెట్టి మాత్రమే వేసుకోవాలి. ఎందుకంటే ఆకుకూర తొందరగా ఉడుకుతుంది కదా, అందుకోసమని. నానబెట్టి వేస్తే ఆకుకూరతో పాటు పెసరపప్పు ఇంకా బాగా ఉడుకుతుంది. ఇప్పుడు దీంట్లోకి కొంచెం అంతా పసుపుని ఇంకా వేసుకుందాము. పసుపు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుదాము. తరువాత మనం కట్ చేసి పెట్టిన తెల్ల గలిజేరు కూర ఇంకా వేసుకుందాము. కూర వేసిన తర్వాత ఇంకా కలపకుండా పైనుండి కొంచెమంతా కారపొడిని వేసుకుందాము. నేను కొంచెమంతా లైట్ గా కారపొడి వేసుకుంటున్నా. ఎండుమిర్చి వేసినా కదా, అందుకోసమని కొంచెం కారమే వేస్తున్నా నేనైతే. కొంచెమంతా ఉప్పు వేసి పైనుండి కొంచెమన్ని నీళ్ళని చల్లి దగ్గరికి వచ్చేంత వరకు మూత పెట్టి బాగా ఉడికించాలి. ఇక్కడ మీ అందరికీ ఒక చిన్న విన్నపం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోకు లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ పేరు ఏకే సరిత కుక్స్. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా రావాలంటే గంట సింబల్ని అయితే ప్రెస్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని ఒక చిన్న కామెంట్ చేసి నాకు తెలియజేయగలరు. నా వీడియో చూస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు. ఈ విధంగా పైనుండి మూత పెట్టి గ్యాస్ సిమ్లో పెట్టి ఈ కూరని మొత్తం అంతా సిమ్లోనే ఉడికించాలి. ఎందుకంటే అప్పుడే దాంట్లో ఉన్న ఔషధ గుణాలు ఎగిరిపోకుండా భద్రంగా ఉంటాయి. నాకు ఇక్కడ ఆకుకూర కొంచెమే దొరికింది. మీకు బాగా దొరికితే ఎక్కువగానే వేసుకోండి. ఈ విధంగా వండుకొని తిని మీ ఆరోగ్యాన్ని భద్రంగా కాపాడుకోండి.